పెన్షనరీ యూనిటీ పెన్షనరీ యూనిటీ పెన్షనరీ యూనిటీ మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు తీర్పు పెన్షనరీ యూనిటీ పెన్షనరీ యూనిటీ పెన్షనరీ యూనిటీ యూనిటీ. నిర్మలా సీతారామన్ గారు ఒక బిల్లును బడ్జెట్లో ప్రవేశపెట్టారు. యాక్చువల్గా వాస్తవానికి ఆ బిల్లును ప్రత్యేక బిల్లుగా ప్రవేశపెట్టాలి. దాన్ని ఆర్థిక బిల్లులో ఒక చిన్న పిట్టి కింద చేర్చి 1/1/2026 ఏదైతే 8th పే కమిషన్ డ్యూ డేట్ ఉందో ఆ డేట్ ఒక మధ్యలో పెట్టుకొని ఎందుకంటే ముందు రిటైర్ అయిన వాళ్ళకి పాత పెన్షన్, ఆ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి పే వెకేషన్ ప్రకారం కొత్త పెన్షన్. మనకు 5వ పే కమిషన్ నుండి కూడా ప్రతిసారి పే కమిషన్ మీద జరిగినప్పుడు సర్వీసులు ఉన్న వాళ్ళకి ఇచ్చిన ఫ్యాక్టరీ మనకు ఇచ్చేవాళ్ళు. మన 7th పే కమిషన్లో కూడా 2.57 ఫ్యాక్టరీ వాళ్ళకి ఇస్తే అదే ఫ్యాక్టరీ పెన్షనర్లకు ఇచ్చారు. కానీ 1/1/26 నుంచి ఈ బడ్జెట్ మార్చేసి అప్పుడు రిటైర్ అయిన వాళ్లకు కొత్త పెన్షన్, అంతకంటే ముందు రిటైర్ అయిన వాళ్లకు పాత పెన్షన్ మనకు విడగొట్టాలనే ఉద్దేశం వాళ్ళని. ఇంతకుముందు పిఎన్టీ ఒకటే కలిసేది, కానీ విడగొట్టి బిఎస్ఎన్ఎల్ చేశారు. చాలా మంది ఇవాళ తీసుకున్నారు. వాళ్ళకు ఇంకా పాత పెన్షనే కంటిన్యూ అవుతుంది. డిఏ ప్రస్తుతం 250% పెన్షన్ 30 రూపాయలు అయితే డిఏ 250 రూపాయలు. రేపు పరిస్థితి కూడా 2026 కంటే మొదలు రిటైర్ అయిన వాళ్ళకు కూడా మన బతుకున్నంత కాలము, మన ఫ్యామిలీలు బతుకున్నంత కాలము ఆధారపడ్డ వాళ్ళ పరిస్థితి కూడా పాత పెన్షన్ ఇట్లా ముగించి పాలించడం అనేది బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి అమలు వస్తుంది. స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రభుత్వాలు కూడా ఇదే విధాన్ని అమలు చేస్తూ విభజించి పాలించన్నట్టుగా పెన్షన్లను 2గా విభజించి పెన్షన్లను 2 భాగాలను విభజించి వాళ్లకు వ్యత్యాసం అనుభవ వ్యత్యాసం పెడుతూ నన్ను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఢిల్లీ నుంచి ఈరోజు ధర్నా ప్రోగ్రాం చేయాలని సూచించలేనిది. అందుకు అనుగుణంగా మన బిఎస్ఎన్ వాళ్ళు సపోర్ట్ ఇస్తూ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఎవరు రాలేదు ఇక్కడికి. బిఎస్ఎన్ వాళ్ళు మనం ఒకప్పుడు ఒకటే కుటుంబం వాళ్ళు మనం కలిసి, కానీ ఒకటే కుటుంబం కాదు, పిఎన్టీ ఒకటే కుటుంబము. వాళ్ళని విడదీశారు. వాళ్ళు విడదీసినా మనం విడదీయడం లేదు, మనం కలిసే ఉన్నాము. మన డిమాండ్ సాధించుకోవడం కోసము ఈరోజే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ ఒకటి ఫామ్ చేసి దాన్ని ఒక గ్రూప్గా చేసి మనము దాన్ని ముందుకు నడిపిద్దాము. నేను కొంచెం వేరే పని మీద హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి అది ఎక్కువ మాట్లాడలేక మిగతా వక్తలను బిఆర్సీని అందించి వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఎవరైనా ప్రెస్ వాళ్ళు పరిచయం ఉంటే మీ ద్వారా కానీ మా ద్వారా కానీ ఒక ప్రెస్ నోటిఫికేషన్ విడుదల చేద్దాం. అందుకు మనమందరం ఇక ముందు కలిసి సరిపోయే కార్యక్రమాలు మనమందరం కలిసి ఒక సంఘటనగా సంఘంగా ముందుకు మన ఐక్యతను సాటి చెప్తాం. ఇందుకు వచ్చిన వాళ్ళందరికీ నా తరఫున దేశం వాళ్ళ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు సీనియర్ కామ్రేడ్ ఎల్ఎస్ఎన్ గారు మాట్లాడవలసిందిగా. మీ నుంచి మాట్లాడు, దేశం నుంచి మాట్లాడు. కాంగ్రెస్ అందరూ కాంగ్రెస్ అనేది మంచి పదం, మంచి ముందున కంటూ అన్నమాట. ఈరోజు మనం ఈ సమావేశానికి హాజరు అయిన దానికి నిజంగా చాలా చింతించాలి. గత 8 ఏళ్ల నుంచి మనకు నానబెడుతూ కోర్టులు తిప్పుకుంటూ కోర్టు వెళ్ళి అందరూ కాంగ్రెస్ అనేది మంచి పదం, మంచి ముందున కంటూ అన్నమాట. ఈరోజు మనం ఈ సమావేశానికి హాజరు అయిన దానికి నిజంగా చాలా చింతించాలి. గత
8 ఏళ్ల నుంచి మనకు నానబెడుతూ కోర్టులో తిప్పుకుంటూ కోర్టు వెళ్ళి ప్రిన్సిపల్ గురించి కూడా పక్కన పెట్టి 7 నెలల విభజన్ని అనగదొక్కి కాలు రాస్తూ ఒకే ఒక రామబాణం లాంటి ఫైనాన్షియల్ బిల్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్లు అందరికీ విభజన జరగకుండా చేసేటువంటి ఫైనాన్షియల్ బిల్లుని 2025 మార్చి 25 తేదీ నాడు పార్లమెంట్ లో చట్టసభల్లో అమలు చేసిన తీరు మన అందరి గంటి విరచడమే. ఇకపోతే మనకు తిరిగి ఎప్పటికీ కూడా ఈ పెన్షన్ రివిజన్ జరగదు అనేది మనమందరం గుర్తించాలి. ఈ ఆవేదనకి మనం ఏం చేయాలి? డాక్టర్ మనోహర్ రావు గారు చెప్పినట్టుగా జేఏసీ ఫామ్ అవ్వాలి. సెంట్రల్ కేంద్ర మన నాయకత్వము ఏం చేస్తుందంటే చివరగా ఎగువ సభ రాజ్యసభ అనుమతి లేకపోయినా సరే ఈ బిల్లుని పాస్ చేయించుకునేటువంటి చట్టం ఉందని మన నాయకులు చెప్పారు. కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం పోవాలి. ఆ ముద్రకు ముందు మన యొక్క ఈ నిరసనల్ని, ఈ ఆవేదనల్ని మెమోరాండం ద్వారా, ఫోటోల ద్వారా మన శక్తిని, నిరసనని సెంట్రల్ నాయకులకు తెలియజేస్తే అది జ్ఞానశిక్షలాగా మన పెన్షన్ శిక్ష జీవన జీవించేలాగా ఉండడం కోసం రాష్ట్రపతి ఆమోదం దగ్గరికి మెమోరాండం చేరేంత వరకు మనం ప్రతిఘటిస్తూనే ఉండాలని ఈ కృషిని జేఏసీ మీటింగ్ తరఫున మరి ఇప్పుడే ఫామ్ చేసుకుందాము. కాబట్టి అందరి సహకారంతో ఈ ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉందని గుర్తు చేస్తూ మన సీనియర్ కామ్రేడ్ నాగయ్య గారు మాట్లాడాల్సిందిగా. కామ్రేడ్స్, ఈరోజు పెన్షన్ యొక్క పెన్షన్ యొక్క సమస్యల గురించి చర్చించడానికి ఇప్పుడే మన పోస్టల్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఫామ్ చేసి మన సమస్యలన్నింటికీ పరిష్కారం ఉంటే అవసరం అనుకుంటే ఇప్పుడు కోర్టు తీర్పులను కూడా కోర్టు డిసిషన్ కూడా వాళ్ళు వైలేట్ చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఎంత నికృష్టమైన గవర్నమెంట్ ఉందో మనం ఆలోచించాలి. మనం పబ్లిక్ సేవ చేసి కొన్ని సంవత్సరాల నుంచి మన రక్తాన్ని దారపోసి మన దేశాన్ని కాపాడిన ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఈ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు మనం ఎంత కృషి చేసామో అందరూ తెలవాలి. అదే రకంగా ఇప్పుడు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వారికి ఎలాంటి పెన్షన్ వస్తుంది, ఎన్ని రకాల పెన్షన్ వస్తుంది, వాళ్ళు ఎన్ని రోజులు సర్వీస్ చేశారు, 5 ఏళ్ళకి వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు ఇస్తూ వాళ్ళకు పెన్షన్ ఇస్తూ సిగ్గు ఉండాలి ఈ ప్రభుత్వాలకు. 5 ఏళ్ళు ప్రజాప్రతినిధులు అయ్యుండి వాళ్ళు పబ్లిక్ సేవ చేసి విడిచిపెట్టి దేశాన్ని అంతా దోసుకుంటూ మనందరికీ కూడా ఎంప్లాయీస్ కానీ వాళ్ళకు కానీ ఎవరికి కూడా ఏ చొరవ చూపకుండా మరి ఈ రోజు వాళ్ళు గద్దె మీద కూర్చొని వాళ్ళకు మనతో ఓట్లు వేసి ఉంచుకొని వాళ్ళు ఏ రకంగా ఎత్తున మనందరూ తెలవాలి. దానికని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం దాన్ని గురించి ఆలోచించి ఈ ఎంప్లాయీస్ ఎంత తక్కువ జీతగాలు కానీ రాజకీయ నాయకుల యొక్క పెన్షన్ పనిచేయనని చెప్పేసి సవినయంగా ఈ సభ వారి పెన్షన్ ఒక్కటి కాదు, ఎన్నిసార్లు ఎమ్మెల్యేలైనా, ఎన్నిసార్లు ఎంపీ అయినా, ఎన్నిసార్లు అయినా వాళ్ళకు దొరికే హాస్పిటల్లో కానీ విదేశాలకు పోవడానికి కానీ ఎన్ని రకాల కోట్ల రూపాయలు వెచ్చించి మన ప్రజలను దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వాలన్నింటిలో మనము గుర్తు చెప్పాలని చెప్పేసి మనం చేస్తున్నాము. మరి అదే రకంగా కోర్టు తీర్పు మన ఎంప్లాయీస్ అందరికీ కూడా ఫిర్యాదు ఇచ్చేసి వీళ్ళకి ఇయ్యాలని చెప్తే దాన్ని ప్రజలు పెట్టి దొంగ రూపకంగా వాళ్ళకి ఏ రకంగా పెట్టుకుంటే ఒక్కొక్కటి కాదు ఒక్కొక్క సంస్థను ఒక్కొక్క రకంగా సర్వనాశనం చేసేసి ఇండియన్ ఎయిర్లైన్స్ కానీ, రైల్వేస్ కానీ, మన టెలిఫోన్స్ కానీ ఇన్ని రకాల సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నారు. మరి దీన్ని వాళ్ళు చేసిన గొప్పతనం ఏంటి? 14 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న ఈ మోడీ ప్రభుత్వము ఈ కొత్త విషయాలు మనం తీసుకొచ్చిందా అంటే ఉద్యోగాలను ఉడబెక్కడం తప్ప ఇంకోటి లేదు. ఈ రోజు మనం పోస్టల్ ఎంప్లాయీస్ యొక్క చింత చూసినట్టయితే వాళ్ళు గొడ్డు చాకరీ చేస్తున్నారు. పోస్టల్ ఎంప్లాయీస్ ఎన్ని రకాలైతే లైన్ నిలబడి ఇంత కష్టపడుతున్నారో మనందరూ చూడాలి. మారుమూల ప్రాంతాలను ఇస్తున్న పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నారు? ఈ పోస్టల్
ఆఫీస్ వాళ్ళు కూడా కొనసాగి చేస్తున్నారు. కనీసం ఎంప్లాయ్మెంట్ అని ఎక్కువ ఒకే ఒక క్లర్క్ కూర్చోబెట్టి ఇప్పుడు పబ్లిక్ అందరూ కూడా స్వీకరించాలంటే చాలా కష్టతరమైంది. ఈ ఉద్యోగాలను తొలగించడం మర్చిపోవాలి. బ్యాక్లాగ్ పోస్ట్ అన్నింటి కూడా ఫిలప్ చేయాలని చెప్పి మనం చేస్తూ మరి మనందరం కూడా ఐక్య పోరాటం చేయాలి. ఈ ఐక్య పోరాటాన్ని మన సంవత్సరం పాటించుకుంటాము అని చెప్పి మనం చేస్తూ వాళ్ళతో పాటు ఇప్పుడు కొత్త ఎంప్లాయీస్ కొద్ది మంది కాబట్టి వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం బాధ లేదు. పాత ఎంప్లాయీస్ చాలా మంది కాబట్టి దీని ద్వారా డబ్బులు పోతాయని ఉద్దేశంతో దుర్మార్గమైన ఆలోచన చేసి ఈవెన్ సుప్రీంకోర్టు ఆర్డర్లు కూడా వాళ్ళు కాదని చెప్పడం అసలు ప్రభుత్వానికి సిగ్గుచేటుగా మనం సమాధానం చెప్పడం. మాట్లాడుతున్నాం. మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నా యొక్క 65 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో ఈ మోడీ గవర్నమెంట్ ఒక్క ప్రభుత్వ సెక్టర్ను నెలకొల్పిన పాపాన పోలేదు. 10 సంవత్సరాలలో ఉన్న వాటిని అన్ని ఉన్నలెచ్చి చేస్తున్నారు. ఈ యొక్క చెప్పకూడదు కానీ వీరి యొక్క విధానం వేరే ఉన్నది. ఎంప్లాయీస్ విషయంలో కాదు. ఇంకోటి ఏంటంటే పార్లమెంటులో 50 పైసలు పుట్టి 10 పైసలు 10 రూపాయలు పుట్టినప్పటికీ భోజనము 8 రూపాయలకు బిర్యానీ. అంటే ఒక సామాన్య మానవుడు భయపడతాడు. ఏది యొక్క ఫెసిలిటీస్ వాళ్ళు పొందుతున్నారు. మరి 45, 55 ఏళ్ళు 30 ఏళ్ళు సర్వీస్ జన్మ మనం చేస్తున్నాము. మన దగ్గరకు వచ్చాకనే పెన్షన్ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కసారి ఒక ఎంపీ అయిందంటే ఆయన వచ్చిన తర్వాత ఆయన రూపాయలు పెన్షన్ ఆయన ఫ్యామిలీకి ఉంటుంది. కానీ మన విషయం 2003లో ఎంప్లాయీ రిక్రూట్ అయిన తర్వాత అందరికీ మాత్రం పెన్షన్. ఇది ఎక్కడి జస్టిస్? వీళ్ళు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న సుప్రీంకోర్టు న్యాయాలను జడ్జీలను కూడా వాళ్ళు పైసలు పెట్టి ఆ యొక్క మనకు రావాల్సిన ఆ యొక్క ఫేవర్ ఆర్డర్ను ఆపిస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి రక్షించాలి. మోదీ గవర్నమెంట్ డౌన్ డౌన్. మోదీ గవర్నమెంట్ షేర్ షేర్. మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ డౌన్ డౌన్. మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ డౌన్ డౌన్. మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ డౌన్ డౌన్. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. నేషనల్ యూనిటీ జిందాబాద్. నేషనల్ యూనిటీ జిందాబాద్. నేషనల్ యూనిటీ జిందాబాద్. సెంట్రల్ గవర్నమెంట్ డౌన్ డౌన్. డౌన్ డౌన్. సెంట్రల్ గవర్నమెంట్ డౌన్ డౌన్. మోదీ గవర్నమెంట్ మోదీ డౌన్ డౌన్. 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 పెన్షన్స్ యూనిటీ జిందాబాద్. పెన్షన్స్ యూనిటీ జిందాబాద్. పెన్షన్స్ యూనిటీ జిందాబాద్. పెన్షన్స్ యూనిటీ జిందాబాద్. జిందాబాద్ 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 పెన్షన్ ఐక్యత. మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్ మోసపూరితమైన మోదీ గవర్నమెంట్. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు